అనుకునేవాడిని ఐవీఎఫ్ చేసేసాం కదా, ప్రెగ్నెన్సీ వచ్చింది కదా అనుకున్నా. ఇప్పుడు అది కాదు, వితౌట్ ఎనీ ట్రీట్మెంట్ మా యొక్క హాస్పిటల్ తరపు నుంచి నేను డాక్టర్ రాజ్ కుమారి అండ్ అవర్ టీమ్ స్కూల్ ఏజ్ పిల్లలకి టార్గెట్ చేయడం మొదలుపెట్టాం. ఇప్పుడు లేటెస్ట్ ఫుడ్స్ ఏంటి అంటే ఆర్గానిక్ ఫుడ్స్ అంటున్నాం. ఇది మన తాతలు వాళ్ళు తిన్న ఫుడ్స్, ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ ఫుడ్స్. మీరు చూసారు, నార్మల్గా పండించిన ఫుడ్ ఏమో 10 రూపాయలు ఉంటే ఆర్గానిక్ ఫుడ్ ఏమో 100 రూపాయలు అంటున్నారు. అట్లానే ఇప్పుడు మీరు చూస్తే ఇన్స్టాగ్రామ్లో మిక్సీల యాడ్లు పోయినాయి, రుబ్రోల్ యాడ్లు వచ్చినాయి. ఇదిగో రుబ్రోలు వేసుకోండి, ఇది వేసుకోండి అని. తర్వాత ఇది చూస్తే నాన్ స్టిక్ ప్లేట్లు పోయి ఐరన్ ప్లేట్లు, క్యాస్ట్ ఐరన్ ప్లేట్లు వచ్చినాయి. అంటే అగైన్ వీఆర్ గోయింగ్ బ్యాక్, వీఆర్ రీవిజిటింగ్ అవర్ యాన్సిస్టర్స్. అది అక్కడ హెల్త్ ఉందని అర్థమైంది. అది సేమ్ కాన్సెప్ట్ తోటి గ్రీన్ ఫర్టిలిటీ అని ఒక కాన్సెప్ట్ తయారు చేసి మన ఓన్ ట్రెడిషన్స్, హెల్త్ హ్యాబిట్స్ అండ్ ట్రెడిషనల్ మెడికల్ నాలెడ్జ్, అంటే మనం ట్రెడిషనల్గా మన ఉన్న ఏరియాస్లో మనకున్న మెడికల్ నాలెడ్జ్ కూడా ఉంది. అంటే యోగాస్ కానీ, తర్వాత చిన్న చిన్న ఆయుర్వేద చిట్కాలు కానీ, అలాంటివన్నీ కంబైన్ చేసుకొని మనం ఒక ప్రోటోకాల్స్ తయారు చేసుకుంటే ప్రెగ్నెన్సీస్ వస్తాయి. సరే, వీళ్ళని ఎప్పుడు టార్గెట్ చేయాలి, ఏ ఏజ్లో టార్గెట్ చేయాలి అంటే మేము ఇప్పుడు మా యొక్క హాస్పిటల్ తరపు నుంచి నేను డాక్టర్ రాజ్ కుమారి అండ్ అవర్ టీమ్ స్కూల్ ఏజ్ పిల్లలకి టార్గెట్ చేయడం మొదలుపెట్టాం. ఎందుకంటే ఇవాళ పిల్లలు రేపు పెద్దవాళ్ళు అవుతారు. సో వాళ్ళకి మంచి అలవాట్లు ఏంటి చెప్పాలనుకుంటూ ఉన్నాం. అలానే ఇప్పుడు కపుల్స్కి రాగానే ఫస్ట్ అసలు ట్రీట్మెంట్ కాదు, ముందు నువ్వు నమ్ముకో నీకు పిల్లలు పుడతారు అని. అది ఎంత కష్టమైన ప్రాబ్లం అయినా కానీ భయపడద్దు. నువ్వు ముందు నీ మీద నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తెచ్చుకో. ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళందరూ ఇన్స్టాగ్రామ్స్ చూసో లేకపోతే చాట్ జీపీటీలు చదివేసి ట్రీట్మెంట్స్ చదివేసుకొని నాకు ఇంక పిల్లలు పుట్టరని చాలామంది చాలా బాధతో వస్తున్నారు. ఇప్పుడు నాకు అలాంటి ఏం ప్రాబ్లమ్స్ లేవు. ఫస్ట్ కపుల్ ఇద్దరు నమ్మాలి నాకు పిల్లలు పుడతారు. సో అట్లా వీఆర్ గోయింగ్ బ్యాక్ అగైన్ హౌ అవర్ యాన్సిస్టర్స్. ఇప్పుడు మనకి ఎట్లయితే ఆర్గానిక్ ఫుడ్ మీద ఎట్లా వెళ్ళామో గ్రీన్ ఫర్టిలిటీ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి ఆ కాన్సెప్ట్ ద్వారా పిల్లల్ని మనం కనివ్వాలి. ప్రతి దానిలో మనం గ్రీన్ ఫర్టిలిటీని ఇంప్లై చేసుకోవచ్చు. సో సరే, కొంతమంది ఉంటారు ఖచ్చితంగా వాళ్ళకి ఐవీఎఫ్ అవసరం అవుద్ది, బట్ దానిలో ఎంతవరకు తక్కువ మెడిసిన్స్ వాడి గ్రీన్ కాన్సెప్ట్ ఏం పెట్టగలం. సో రేపొద్దున వాళ్ళని వచ్చే జనరేషన్ ఎట్లా బాగు చేయొచ్చు. ఐ థింక్ దట్ ఈస్ ద లేటెస్ట్ కాన్సెప్ట్స్ ఇన్ ఇన్ఫర్టిలిటీ మేనేజ్మెంట్. నేను అనుకునేవాడిని ఐవీఎఫ్ చేసేసాం కదా, ప్రెగ్నెన్సీ వచ్చింది కదా అనుకున్నా. ఇప్పుడు అది కాదు, వితౌట్ ఎనీ ట్రీట్మెంట్ ఒక కపుల్కి మనం వాళ్ళకి మాడిఫికేషన్స్ చేస్తూ న్యాచురల్ మెథడ్గా పిల్లల్ని ఇవ్వటమే నా కోరికగా మారి అదే మెథడ్లో ప్రతి వాళ్ళని కౌన్సిల్ చేస్తాం. బట్ దీనిలో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రిజల్ట్స్ మీకు తెలిసే ఉంటుంది. ఆర్టిఫిషియల్గా హైబ్రిడ్కాయ రౌండ్గా గుండ్రంగా చాలా చూడడానికి బాగుంటుంది టమాటా. అదే న్యాచురల్గా పెరిగింది కొంచెం చూడడానికి బాగోదు. ఇది 30 రోజుల్లో కాపుకొస్తే అది 60 రోజుల్లో కాపుకొస్తుంది. సో దీస్ ఆర్ సమ్ టైమ్ టేకింగ్ థింగ్స్. ఆ కపుల్ కూడా ఆ శ్రద్ధతోటి అవి ఫాలో అయితే చక్కగా రిజల్ట్స్ వస్తాయి.